37లో అభ్యాసం 37లో 134 నియమం చెప్పుకున్నాము. 135లో కూడా ఒక 4 పాయింట్లు చెప్పామండి. ఇప్పుడు 5వ పాయింట్ చెప్పుకోవాలి. దానికంటే ముందుగా మనం 36వ అభ్యాసంలో ఆన్సర్ చెప్పుకోవాలి. ఆన్సర్ చెప్పుకోలేదు కాబట్టి ముందుగా అభ్యాసం 36లో ఉండే ఆన్సర్ చూద్దాము. ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అందరూ చూసుకోండి. మీకు ఎక్కడ సందేహం వచ్చినా ఇప్పుడు మీరంతా రాసే ఉంటారు, అది కరెక్షన్ చేసుకోండి. సందేహం ఉన్న చోట మీరు వెంటనే అడగవచ్చు, అప్పుడే అడగవచ్చు. ఫస్ట్ చూసుకోండి. మొట్టమొదటి వాక్యం 36వ అభ్యాసంలో సంస్కృత వాక్యము. అహం కార్యం కర్తుం ఇచ్చామి. అహం కార్యం కర్తుం ఇచ్చామి. నేను పని చేయటానికి ఇష్టపడుతున్నాను. నేను పని చేయడానికి ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ రెండో వాక్యం. సహ పత్రం లేఖితుం పుస్తకం పఠితుం గృహం గంతుం శత్రుం హంతుం గురుం వందితుం భోజనం ఖాదితుం చ ఇచ్చతి. ఇచ్చతి. సహ పత్రం లేఖితుం అంటే అతడు పత్రాన్ని రాయడానికి, పత్రంను రాయడానికి. పుస్తకం పఠితుం పుస్తకం చదవటానికి, చదవటానికి లేదా చదవటం కోసం. కీ కోసం అని రెండు ఒకటి ఇక్కడ చతుర్థి అర్థంలోనే ఉన్నాయి. నెక్స్ట్ గృహం గంతుం ఇంటికి వెళ్ళడానికి. శత్రుం హంతుం శత్రును చంపటానికి. గురుం వందితుం గురువును నమస్కరించడానికి. భోజనం ఖాదితుం భోజనం తినటానికి. భోజనం ఖాదితుం చ శబ్దం వచ్చింది. ఇంకా భోజనం తినటానికి ఇష్టపడుతున్నా. ఇచ్చతి ఇష్టపడుతున్నాడు. అతడు పత్రం రాయడానికి, పుస్తకం చదవడానికి, ఇంటికి వెళ్ళడానికి, శత్రువును చంపటానికి, గురువును నమస్కరించడానికి అంటే వందన చేయటానికి, ఇంకా భోజనం తినటానికి ఇష్టపడుతున్నాడు. ఇది రెండో వాక్యం. మూడో వాక్యం వచ్చేసి అహం కార్యం కర్తుం శక్నోమి పఠితుం చ జానామి. అహం కార్యం కర్తుం శక్నోమి నేను పని చేయటానికి సమర్థుణ్ణి, చేయగలను. అహం కార్యం కర్తుం శక్నోమి నేను పని చెయ్యగలను. పఠితుం చ జానామి ఇంకా చదవగలను. ఇంకా పఠితుం జానామి ఇంకా చదవడం కూడా తెలుసు. జానామి అంటే తెలుసు. ఇంకా చదవడం కూడా తెలుసు. జానామి అంటే తెలుసు. ఇక్కడ తాత్పర్యం నేను పని చేయగలను, ఇంకా చదవగలను, చదవడం కూడా తెలుసు అని రాసుకుంది తాత్పర్యం. పఠితుం చ జానామి చదవడం కూడా తెలుసు అని అర్థం. పఠితుం చ చదవటం తెలుసు. పఠితుం జానామి పఠితుం చ జానామి ఇంకా చదవడం కూడా తెలుసు అని అర్థం. నెక్స్ట్ మూడో వాక్యం. ఏషః సమయః కాలో వేళ వా పఠితుం. ఏషః సమయః లేదా కాలః లేదా వేళ పఠితుం ఈ సమయము చదవడం కోసం. ఈ సమయము చదవడం కోసం లేదా చదవటానికి. ఏషః సమయః పఠితుం లేదా ఏషః కాలః పఠితుం అలా కూడా రాయొచ్చు. లేదంటే ఏషా వేళ పఠితుం. ఇక్కడ వేళా శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి కర్త కూడా ఏషా అని పెట్టుకోవాలి. ఏషా అంటే మూడు రకాలు చెప్పచ్చు. ఒక వాక్యం చెప్పాను, ఏషః సమయః పఠితుం అంటే ఈ సమయం చదవడం కోసం. రెండోది ఎలా చెప్పాము, ఏషః కాలః. ఏషః కాలః పఠితుం అర్థం కూడా సేమ్ ఉంటుంది, ఈ సమయం చదవడం కోసం అని. అదేవిధంగా
వేళ శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఏషా సమయ, సో అది ఏషా వేళ, ఈ వేళ అంటే ఈ సమయం అని అర్థం. ఈ వేళ అంటే సమయం, ఈ సమయం చదవటం కోసం. వేళ అంటే కూడా సమయమే. ఈ వేళ అంటే ఏషా వేళ అంటే ఈ సమయము చదవటం కోసం. ఇలాగ 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5వ వాక్యం, అహం భోక్తుం పర్యాప్తః అలం వా అస్మి. అహం భోక్తుం పర్యాప్తః అలం వా అస్మి. నేను తినటానికి, భుజించడానికి పర్యాప్తుణ్ణి, సమర్థుణ్ణి అని అర్థం. అహం భోక్తుం పర్యాప్తః అస్మి, నేను తినటానికి పర్యాప్తుణ్ణి అస్మి. లేదా అహం భోక్తుం అలం అస్మి, నేను సమర్థుని, నేను పర్యాప్తుణ్ణి అని అర్థం. ఇక్కడ పర్యాప్త అని చెప్పొచ్చు, లేదా అలం అని కూడా చెప్పొచ్చు, ఏది చెప్పినా ఒకటే. అందుకే వా ఇచ్చాడు. వా అంటే లేదా అని అర్థం. నెక్స్ట్ వాక్యం, సహ వక్తు కామాః. సహ వక్తు కామః, సహ వక్తు కామః, లేదా సహ వక్తు మనాః అస్తి. సహ వక్తు కామః అస్తి, లేదా సహ వక్తు మనాః అస్తి. వక్తు మనాః అస్తి అంటే అతడు వక్తు కామః అంటే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. వక్తు కామః అంటే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. లేదా వక్తు మనాః, వక్తు మనాః అన్య వక్తు కామః అన్య రెండు ఒకటే. అతడు వక్తు కామః అస్తి, మాట్లాడటానికి చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. లేదా వక్తు మనాః అస్తి, ఇదే తాత్పర్యం వస్తుంది. కాబట్టి 2 రకాలుగా చెప్పొచ్చు. వక్తు కామః అని చెప్పొచ్చు, వక్తు మనాః అని కూడా చెప్పొచ్చు. రెండింటికి ఒకే అర్థం. నెక్స్ట్ కృష్ణ, 7వ వాక్యం, కృష్ణ అత్ర ఆస్తే అంటే కృష్ణుడు ఇక్కడ కూర్చుంటున్నాడు. కృష్ణ అత్ర ఆస్తాం అంటే కృష్ణుడు ఇక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ కృష్ణ అత్ర ఆసీత, ఇక్కడ కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు. ఆసీత భూతకాలంలో. నెక్స్ట్ కృష్ణ అత్ర ఆస్త, కృష్ణ అత్ర ఆస్త. కృష్ణ అత్ర ఆస్త, ఆస్త అనే 2 రకాల రూపాయలు, ఇది కూడా భూతకాలం. కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు అని అర్థం. కృష్ణ అత్ర ఆస్త, ఇక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్ కృష్ణ అత్ర ఆశిష్యతే, కృష్ణుడు ఇక్కడ కూర్చుంటాడు భవిష్యత్ కాలంలో. కృష్ణుడు ఇక్కడ కూర్చుంటాడు, ఇది భవిష్యత్ కాలంలో ఉంది. ఇక్కడ ఏం చెప్పాను, ఆసీత అనేది విధిలింగంలో అండి. ఏంటి, ఆస్తాం లోట్లకారము, ఆసీత అనేది విధిలింగం, లింగులకారం. కాబట్టి కృష్ణ అత్ర ఆస్తే అంటే కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు. కృష్ణ అత్ర ఆస్తాం అన్నప్పుడు కృష్ణుడు ఇక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ కృష్ణ అత్ర ఆసీత, ఆసీత అన్నప్పుడు ఇక్కడ కూర్చోవాలని అర్థం వస్తుంది. ఇది కూడా విధిలింగానికి లోట్లకానికి అర్థం ఒకే విధంగా ఉంటుంది, కేవలం శబ్ద భేదము. కాబట్టి ఇక్కడ కూడా ఇది విధిలింగంలో ఉంది ఆసీత. కాబట్టి కృష్ణ అత్ర ఆసీత, ఇక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ కృష్ణ అత్ర ఆస్త, ఇక్కడ కూర్చున్నాడు భూతకాలంలో, ఇక్కడ లంగలకారం. కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్ భవిష్యత్ కాలంలో కృష్ణ అత్ర ఆశిష్యతే, కృష్ణుడు ఇక్కడ కూర్చుంటాడు భవిష్యత్ కాలంలో. కృష్ణుడు ఇక్కడ కూర్చుంటాడు. ఇలాగా ప్రతి ధాతుతోటి కృష్ణ శబ్దాన్ని కలుపుకొని వాక్యాలతోని ఈ రకంగా చూసుకోవాలి మనం. ఈ సంస్కృత వాక్యాలు ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. మహోదయ, 4వ పాయింట్ ఇది ఏంటి, ఈ సమయం చదవడానికి సమయః పఠితుం, ఈ సమయం చదవడం కోసం, చదవటానికి. అంతే, చదవడానికి అంతే వాక్యం, అంతే వాక్యం. ఇప్పుడు ఈ సమయం మనం రోజు చదువుకుంటాం, రోజు 8 నుంచి 9 దాకా. ఈ సమయం నాకు చదువుకోవడానికి అండి. ఏషః సమయః పఠితుం వర్తతే, అన్యకార్యం నాస్తి. అలా. ధన్యవాదాలు. ఇక్కడ 3 శబ్దాలు, సమయ అంటే కాలహ, వేళ, 3 పదాలు వచ్చాయి, పర్యావాచ శబ్దాలు. ఇక్కడ వేళ శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఏషః అనే పదంలో కూడా అక్కడ మార్పు వస్తుంది. ఏషా వేళ పఠితుం, ఈ
సమయము చదవడం కోసం అని అర్థం వస్తుంది. ధన్యవాదాలు. ఓకే అండి. ఉదయ ఇది మనకి ఐదో వాక్యంలో అహం భోక్తుం పర్యాప్తం అలం వా అస్మి ఉంది కదండి. ఇది మనకి తినడానికి సమర్థుడిని అన్నారు కదా. దీనికి పర్యాప్తం చాలు అని తృతీయ విభక్తి కూడా ఉపయోగిస్తాం కదండి. నేను తిన్నది చాలు తృతీయ విభక్తిలో మార్చినప్పుడు అది అర్థం మారిపోతుంది కదా. అర్థం మారిపోతుంది, వాక్యం కూడా మారిపోతుంది, విభక్తి మారిపోతుంది. అప్పుడు భోజనేన అలం అని అట్లా వస్తుంది, వేరే అర్థం వస్తుంది. ఇక్కడ మనం వాక్యం భిన్నంగా ఉంది కదా. మనకు తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి రాయడం ఇక్కడ ముఖ్యమైనది. వాక్యంలో తుముని ప్రత్యయాన్ని ఏ రకంగా ఉపయోగించామో అది గమనించాలి. ఇక్కడ అహం భోక్తుం తినటానికి పర్యాప్తం, తినటానికి అంటే తినడం కోసం పర్యాప్తుని. ఇక్కడ భోక్తుంలో తుముని ప్రత్యయం వచ్చింది ఇక్కడ మనకు. ఎందుకంటే ఈ 36వ అభ్యాసం అంతా తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటే చూస్తున్నాం. అక్కడ తుముని ప్రత్యయం ఎక్కడ ఉపయోగించా, ఎలా ఉపయోగించాలి అది గమనించాలి. అలం వచ్చినప్పుడు తృతీయ భక్తి కూడా వస్తుంది. అవి వాక్యాల కింద కూడా ఉంటాయి, మనం అవి కూడా చూద్దామండి. అది ప్రయోగాన్ని బట్టి అదే వక్త యొక్క అభిప్రాయం ఎలా ఉంది, వక్త ఏ రకంగా చెప్పాలి అనుకుంటున్నాడు, ఏ విధంగా రాయాలనుకుంటున్నాడు, అది వక్త మీద నిర్భరమై ఉంటుంది. అలా కూడా రాయొచ్చు, ఉత్తమం. వ్యాకరణంలో తృతీయ అని కూడా ఉందండి, అందుకని తృతీయ విభక్తి కూడా చూడమన్నారని. అది కింద ఇక్కడ చూడాల్సింది. మనకి ఆ వాక్యాలు సపరేట్ గా ఇచ్చాడు, ఖా అని పెట్టి. ఇక్కడ తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి ఇచ్చాడు కాబట్టి వాక్యం స్పష్టంగా సంస్కృతి ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని మార్చడానికి లేదు. వాక్యంలో ఏదైతే అర్థం ఇచ్చాడో సంస్కృతంలో దానికి మనం అనువదిస్తున్నాం. ఒక తెలుగు వాక్యం చెప్పామనుకోండి, మనం అలా ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇక్కడ మన సంస్కృతంలో ఏ వాక్యం అయితే ఇచ్చాడో ఆ వాక్యానికి అనువాదం చేస్తున్నాం. అలా రాసుకోవచ్చు. పైన చెప్పిన వాక్యాలు చాలా ఉన్నాయి, వాటిని భిన్న భిన్నంగా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే వాక్యం ఇచ్చో కానీ ఆ వాక్యాన్ని అనువదిస్తున్నాము, వేరే రకంగా కూడా రాసుకోవచ్చు. అంటే త్వా ప్రత్యయంలో కూడా మళ్ళీ అలాగే వస్తుంది కదండి. అలం హసిత్వ అలా. అలం హసిత్వ నవ్వింది చాలు. అట్లా ఇది తుమ్మని ప్రత్యయం కాబట్టి తీసుకుంటాం అన్నమాట. అవునండి. అందుకే ఏ అభ్యాసం ఎక్కడైతే శబ్దకోశం ఇస్తే ఆ శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటే అవి అక్కడే చూసుకోవాలి. అందుకే 1 by 1 క్రమంగా వస్తున్నాడు. త్వా ప్రత్యేక సపరేట్ వాక్యాలు చూపించాడు, ఇప్పుడు తుమ్ముని ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. తుమ్ముని సంబంధించి వాక్యాన్ని రాయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ. అస్తు. ఇప్పుడు తెలుగు వాక్యాలు. తెలుగు వాక్యాల్లో మొదటి వాక్యము తినడం కోసం ఇంటికి వెళ్ళు. తినడం కోసం ఇంటికి వెళ్ళు అంటే ఖాదితుం గృహం గచ్చ. ఖాదితుంలో ఖాద్దాతుకు తుమ్ముని ప్రత్యయం చేర్చాం. ఖాదితుం తినడం కోసం లేదా తినటానికి, గృహం గచ్చ ఇంటికి వెళ్ళు. నెక్స్ట్ రెండో వాక్యం తెలుగు వాక్యం చదవటం. భోక్తుం చెప్పచ్చు. భోక్తుం గృహం గచ్చ భుజధాతును ఉపయోగించి రాయచ్చు. భోక్తుం గృహం గచ్చ. నెక్స్ట్ చదవటం కోసం విద్యాలయానికి వెళ్ళు. చదవటం కోసం విద్యాలయానికి వెళ్ళు. పఠితుం విద్యాలయం గచ్చ. పఠితుం విద్యాలయం గచ్చ అంటే చదవడం కోసం విద్యాలయానికి వెళ్ళు. గచ్చాకి కర్త ఎవరండి? గచ్చ అనే క్రియాపదానికి ధాతుకు కర్త ఎవరు ఇక్కడ? అంటే గచ్చకు రావాలి, త్వం అనమాట. త్వం పఠితుం గృహం గచ్చ. త్వం గచ్చ ధాతువుకి క్రియాపదానికి కర్త త్వం పెట్టుకోవాలి. అస్తు. ఒక గచ్చతో ఉంటే సహా పెట్టుకుంటాం. నెక్స్ట్ వాక్యం బాలకుడు కాకి యొక్క ముక్కును తుంచడానికి ఇష్టపడుతున్నాడు. అదేనా? విరగ్గొట్టడానికి మహోదయ. విరగ్గొట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఓకే అండి. బాలకః కాకస్య చంచుం. బాలకః కాకస్య చంచుం త్రోటయితుం. త్రోటయితుం ఇక్కడ తుమ్ముని ప్రత్యయం. త్రోటయితుం ఇచ్చతి. బాలకః కాకి యొక్క ముక్కును. కాకి యొక్క అన్నప్పుడు కాకస్య చంచుం. చంచు అంటే చోంచు, ముక్కు. కాకస్య చంచుం చంచుం త్రోటయితుం ఇచ్చతి.
విరగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, ఇది భోజనం యొక్క సమయము. ఇది భోజనం యొక్క సమయం. అయం భోజనస్య సమయః. అయం భోజనస్య సమయః. ఇది భోజనం యొక్క సమయం అంటే అయం భోజనస్య సమయః. నెక్స్ట్ వాక్యం, ఉమా రాయడం ఏంటండి? మహోదయ అంటే ఇక్కడ తుమ్మను రాదా అయితే తుమ్మను ప్రత్యయం రాదండి ఇక్కడ. సమయం సమయ శబ్దాన్ని పోయి చూపించాను. వస్తుంది. ఉమా రాయగలుగుతుంది, ఇంకా చదవగలుగుతుంది. ఉమా లేఖితుం పఠితుం చ శక్నోతి. ఉమా లేఖితుం పఠితుం చ శక్నోతి. లేఖితుం పఠితుం చ శక్నోతి. నెక్స్ట్ వాక్యం, కృష్ణుడు తినడం కోసం అంటే కృష్ణ ఖాదితుం. చదవడం కోసం అంటే పఠితుం. రాయడం కోసం లేఖితుం. పని చేయడం కోసం కార్యం కర్తుం. కార్యం కర్తుం. ఆవు పాలు పిండటం కోసం. ఆవు పాలు పిండటం కోసం గోహ దుగ్ధం గాం దోగ్ధుం రాయండి. ఆవును పిండటం అంటే ఆవు పాలు పిండటం కోసమే గాం దోగ్ధుం. గాం దోగ్ధుం. గాం దోగ్ధుం. భారాన్ని మోయడం కోసం భారం ఓఢుం. భారం ఓఢుం. ఆవును తీసుకొని రావడం కోసం. ఆవును తీసుకుని రావడం కోసం ధేనుం ఆనేతుం. ధేనుం. ధేనుం ఆనేతుం. ఇంకా తాడు కాల్చడం కోసం రజ్జుం. రజ్జుం చ ఇంకా ఉంది కదా, రజ్జుం చ ఇంకా రజ్జు అంటే తాడును కాల్చడం కోసం జ్వలితుం. జ్వలితుం కాల్చడం కోసం జ్వాలయితుం. సారీ, కాల్చడం కోసం జ్వాలయితుం. ఇంకా జ్వాలయితుం తుమ్మును. రజ్జుం జ్వాలయితుం. రజ్జు అంటే తాడు అండి. రజ్జు అంటే మహోదయ ఏంటండి? దగ్ధం అనొచ్చా ఆ పదం? అంటే జ్వల్లి దగ్ధుం దగ్ధం చేయడం అనేది ఉంది కదా, నాశనం చేయడం కోసం అట్లా కూడా చెప్పచ్చు. ఇక్కడ కాల్చడం కోసం అని చెప్పాను. జ్వాలయితుం. జ్వాలయితం అంటే జ్వాలయితున్న వెలిగించడం కోసం అర్థం వస్తుంది. కలిగితే దగ్ధం. ఓకే అండి. ఆ పదం కూడా ఉందా, కరెక్టేనా కదా అని అడుగుతున్నా. జ్వాలయితం అన్నప్పుడు ప్రకాశం అంటే వెలిగించడం కోసం అర్థం వస్తుంది. జ్వాలయితం ఇక్కడ మనం నాశనం చేయాలి కదా. ఓకే, ఉత్తమం. దగ్ధం దగ్ధం చేయడం కోసం, నాశనం చేయడం కోసం. దగ్ధం చేసిన దహితుం అనకూడదా మహోదయ? దహితుం. దహితుం. దహితుం దహనం చేయడం కోసం. దహితుం దగ్ధం హీ రాదండి, దగ్ధం వస్తుంది. అదే దహదాతుకి దగ్ధం వస్తుంది, హీ రాదు. సరే మహోదయ. దగ్ధం రజ్జుం దగ్ధం తత్ర గచ్చతి. రజ్జుం దగ్ధం తత్ర గచ్చతి. మహోదయ జ్వాలితుం చెప్పారా? జ్వలితుం వచ్చిందండి. జ్వలితుం అంటే మండటం కోసం. అది మండటం వస్తుంది. జ్వలిధాతు అంటే మండుతుంది అని అర్థం. మండిస్తున్నప్పుడు జ్వాలయితం అలా వస్తుంది నిజంత ప్రయోగం చేసినప్పుడు. ఇక్కడ మటుకు ఈ అర్థంలో మటుకు దగ్ధం అని రాసుకుందాం. దగ్ధం. రజ్జుం దగ్ధం తత్ర గచ్చతి. ఫస్ట్ నెక్స్ట్ వాక్యం, 7వ వాక్యం. వృక్షాన్ని ఎక్కడం కోసం అంటే వృక్షం ఆరోఢుం. వృక్షం ఆరోఢుం. వృక్షం ఆరోఢుం. దుఃఖాన్ని సహించడం కోసం
దుఃఖం సోఢుం, దుఃఖం సోఢుం, దుఃఖం సోఢుం. ఆవును చూడటం కోసం, ఆవును చూడటం కోసం. ధేనుం ద్రష్టుం, ధేనుం ద్రష్టుం, ధేనుం ద్రష్టుం. ప్రశ్నను అడగటం కోసం, ప్రశ్న అడగటం కోసం అంటే ప్రశ్నం ప్రష్టుం, ప్రశ్నం ప్రష్టుం, ప్రష్టుం. యజ్ఞం చేయటం కోసం, యజ్ఞం చేయటం కోసం అంటే యజ్ఞం, యజ్ఞం యష్టుం, యజ్ఞం యష్టుం లేదా హోమం యష్టుం, హోమం చేయడం కోసం. యజ్ఞం యష్టుం అని రాసుకోండి, లేదా హోమం యష్టుం. నెక్స్ట్ పుత్రుని రక్షించడం కోసం, పుత్రుని రక్షించడం కోసం అంటే పుత్రం రక్షితుం, పుత్రం రక్షితుం, పుత్రం రక్షితుం. నెక్స్ట్ పాట పాడటం కోసం. గానం, గానం గాతుం లేదా గీతాం గాతుం, గీతాం గాతుం లేదా గానం గాతుం అంటే పాట పాడటం కోసం లేదా గీతం, గీతం అంటే పాట కింద తీసుకుంటాము. పాడటం కోసం. ఇంకా శత్రువును గెలవడం కోసం. శత్రుంచ జేతుం, శత్రుంచ జేతుం, శత్రుంచ ఇంకా శత్రును జేతుని గెలవడం కోసం, గెలవటం కోసం. త్వం అత్ర ఆగచ్చ, త్వం అత్ర ఆగచ్చ, నీవు ఇక్కడికి రా. త్వం అత్ర ఆగచ్చ అంటే నీవు ఇక్కడికి రా అని అర్థం వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ 8వ పాయింట్. ఇది నేను నియమం 133 ఉపయోగించి రాయమని చెప్పాను. ఏమొస్తుందంటే బాలకుడు చదవటానికి ఇష్టపడుతున్నాడు, తినటానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా పాడటానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఇది వాక్యం. బాలకుడు పఠితు కామః, పఠితు కామః లేదా బాలకః పఠితు మనాః, పఠితు మనాః అని చెప్పొచ్చు, లేదా పఠితు కామః. ఇక్కడ మకారం హలంత మకారం తీసివేశాం. ఏ నియమం ప్రకారంగా? 133వ నియమం ప్రకారంగా. తుమ్ కామ మనసోరపి, తుమంలో ఉండే అంతిమ మకారానికి లోపం అవుతుంది. ఎప్పుడు పక్కలో కామ శబ్దం కానీ మనశబ్దం కానీ ఉంటే మనశబ్దకి మనాహ వస్తున్నామంట. కాబట్టి బాలక పఠితు కామః లేదా బాలక పఠితు మనాహ. నెక్స్ట్ బాలక భోక్తు కామః, బాలక భోక్తు కామః లేదా బాలక భోక్తు మనాహ, భోక్తు మనాహ. నెక్స్ట్ బాలక గాతు కామః, గాతు కామః లేదా బాలక గాతు మనాహ, బాలక గాతు కామః లేదా బాలక గాతు మనాహ. ఇలా ఇలాగే రాసుకోవచ్చు. అస్తు. ఇప్పుడు కొన్ని మనకు తృతీయ భక్తికి సంబంధించిన నియమాల నుంచి కొన్ని కూడా వాక్యాలు ఇక్కడ బాలకః పఠితు కామః అనాలండి అయితే. జీ బాలక పఠితు కామః, జీ జీ పఠితు కామః. అస్తు మహోదయ. జీ ఓకే. నెక్స్ట్ వాక్యం. ఈ తరగతిలో 20 మంది ఛాత్రులు ఇంకా 8 మంది ఛాత్రులు ఉపస్థితులయ్యారు, ఇంకా 4 ఛాత్రులు అనుపస్థితులయ్యారు అని చెప్పాను. ఏతస్యాం కక్ష్యాయాం 20 ఛాత్రాః, ఏతస్యాం కక్ష్యాయాం లేదా అస్యాం కక్ష్యాయాం అలా కూడా రాసుకోవచ్చు. ఏతస్యాం కక్ష్యాయాం 20 ఛాత్రాః, వింశతి ఛాత్రాః. ఇది ఒక వాక్యం అయిపోయింది. తర్వాత ఇంకా 8 మంది ఛాత్రులు ఉపస్థితులు అయ్యారు. దానికి మనం ఛాత్ర శబ్దం కూడా పెట్టుకోవచ్చు. అష్ట ఛాత్రాః ఉపస్థితాః, అష్ట ఛాత్రాః చ పెట్టు, ఇంకా శబ్దం ఉంది కాబట్టి
అష్టఛాత్రాః ఛాత్రాః చ ఉపస్థితాః. అష్టఛాత్రాః చ ఛాత్రాః చ ఉపస్థితాః. ఇంకా చివర్లో సంతి పెట్టవసరం లేదు కదండి. ఇక్కడ ఛాత్రాః అని చెప్పి స్త్రీలింగ శబ్దం తీసుకున్నాండి. ఛాత్ర ఛాత్రే ఛాత్రాః అంటే బాలికలు. అష్టఛాత్రాః చ ఉపస్థితాః 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 సంతి. సంతి శబ్దం యాడ్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ చత్వారః ఛాత్రః అనుపస్థితాః సంతి. చత్వారః ఛాత్రాః చత్వారః ఛాత్రాః అనుపస్థితాః సంతి. అనుపస్థితాః సంతి. అష్టఛాత్రాః ఉపస్థితాః సంతి. చత్వారః ఛాత్రాః చ చత్వారః ఛాత్రాః చ అనుపస్థితాః సంతి. జీ ఇప్పుడు చెప్పండి ఏదో అడుగుతున్నారు. అదే మహోదయ, అంటే ఉపస్థిత సంతి కూడా పెట్టచ్చు కదా అని అన్నాను. క్రియాపదం ఉంది కాబట్టి చెప్పారని మనకు ఛాత్రాః అంటే ఆటోమేటిక్ గా మనకు క్రియాపదం లేకపోతే దాని అర్థం భావం అర్థం అవుతుంది. పెట్టిన నెక్స్ట్ వాక్యం. విద్యాలయంలో గురువు ఛాత్రులను బాలకులను బాలికలను ప్రశ్న అడుగుతున్నారు. వారు సమాధానం ఇస్తున్నారు. విద్యాలయే గురుః బాలకాన్ బాలికాః చ బాలకాన్ బాలికాశ్చ ఈ బాలికాః చ కలిపితే బాలికాశ్చ అంటే ద్వితీయ భక్తి బహువచనం అండి. ద్వితీయ భక్తి బహువచనం. బాలకాన్ బాలికాశ్చ ప్రశ్నం పృచ్చతి. విద్యాలయే గురువు ఒకరే కాబట్టి ఇక్కడ పృచ్చతి అని చెప్పాం. కర్త ఒకదే ఉన్నారు కాబట్టి క్రియాపదం ఒకటే వచ్చింది, ఏకవచనంలో వచ్చింది. విద్యాలయే అంటే విద్యాలయంలో, గురువు అంటే గురువు కర్త కాబట్టి ప్రథమ భక్తి ఉంది. ఛాత్రులను అంటే బాలకాన్ లేదా ఛాత్రాన్. బాలికాశ్చ లేదా ఛాత్రాశ్చ అంటే బాలకులను లేదా బాలికలను. ప్రశ్నలో కూడా బహువచనం పెట్టింది. ప్రశ్న అంటే ప్రశ్నలను బహువచనం రాసుకోండి. ప్రశ్నం అంటే ఒక ప్రశ్న అవుతుంది. ప్రశ్నాన్ నాకు చాలా ప్రశ్నలు. ప్రశ్నాన్ పృచ్చతి చాలా ప్రశ్నలను అడుగుతున్నారు. తే సమాధానం వదంతి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. తే సమాధానం లేదా ఏంటండి ఇప్పుడు తాహ తే తాహ రెండు ఉన్నారు అక్కడ. అంటే ఇక్కడ సామాన్యంగా సమూహంలో ఇప్పుడు ఛాత్రులు అంటే విద్యార్థులు ఆటోమేటిక్ దాంట్లో ఇద్దరు వచ్చేస్తారు, బాలికలు వస్తారు బాలకులు వస్తారు. సమూహంలో చెప్పాడమంట. వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం ఉన్నది కాబట్టి దాన్ని ఒకే పదంలో చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా సమూహంలో చెప్పాం కాబట్టి అందరూ వచ్చేస్తారు. సమాధానం వదంతి వాళ్ళందరూ సమాధానం చెప్తున్నారు. స్పెసిఫిక్ గా ఇక్కడ ఒకరిని చెప్పలేం కదా, ముందు మెన్షన్ చేశాం మనం, తర్వాత సమూహం చెప్పేసినాం. వీళ్ళందరూ సమాధానం చెప్తున్నారు. ఓకే, సంఖ్య అనేది బాలికలది ఎక్కువ ఉందనుకోండి, మనం తాహాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సంఖ్య ఎవరిది ఎక్కువైతే ఉంటుందో అక్కడ ఆ శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు. తాహ వదంతి బాలికలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బాలకులు ఎక్కువగా ఉన్నారనుకోండి తే వదంతి, అది వక్త మీద నిర్భరమై ఉంటుంది. అక్కడ ఉండే సంఖ్యను బట్టి నిర్భరమై ఇది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు సమానంగా ఉన్నప్పుడు సామాన్యంగా చెప్పేస్తాం తే వదంతి అని చెప్పి. తే సమాధానం వదంతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. 10 గంటలకు విద్యాలయం యొక్క చదువు ప్రారంభమవుతుంది. 10 గంటలకు విద్యాలయం యొక్క చదువు ప్రారంభమవుతుంది అంటే దశవాదనే
విద్యాలయస్య పాఠం ఆరభ్యతే. దశవాదనే విద్యాలయస్య పాఠం ఆరభ్యతే. పాఠం ప్రారంభిస్తున్నారు అని అర్థం. పాఠం ప్రారభ్యతే లేదా ఆరభ్యతే. దశవాదనే విద్యాలయస్య పాఠం ఆరభ్యతే లేదా ప్రారభ్యతే, ప్రారంభమవుతుంది. నెక్స్ట్, శిష్యుడు అతని మిత్రులతోటి తరగతిలో కూర్చున్నాడు, లేఖం రాస్తున్నాడు, ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. శిష్యః స్వకీయైః మిత్రైః అంటే తన మిత్రులతోటి, అంటే స్వకీయైః మిత్రైః సహ. శిష్యః స్వకీయైః మిత్రైః సహ కక్షాయాం ఉపవిశతి. కక్షాయాం ఉపవిశతి. ఇక్కడ ఉపవిశతి అని ఎందుకు ఏకవచనం ఎందుకు పెట్టాము? శిష్యుడు ఒకటే కాబట్టి. ఒకేలా శిష్యాహ అని చెప్పాం, బహుశా పెట్టినాం అనుకోండి ఉపవిశంతి పెట్టుకోవచ్చు. శిష్యవన్యం అనుకోండి ఉపవిశతహం పెట్టుకోవచ్చు. కర్తకి సామాన్యంగా ఏకవచనం చెప్పాం కాబట్టి ఉపవిశతి. లేఖం చ లిఖతి. లేఖం చ లిఖతి. పుస్తకాని చ పఠతి. ఇంకా పుస్తకాలు కూడా చదువుతున్నాడు. పుస్తకాని చ ఇంకా, పుస్తకాని చ అంటే ఇంకా, పుస్తకాలు కూడా చదువుతున్నాడు. పుస్తకాని చ పఠతి. పుస్తకాని చ పఠతి. అది శిష్యలో మనం ద్వివచనం పెట్టుకుంటే కూడా పఠత, బహువచనం పెట్టుకుంటే పఠంతి. ఇక్కడ ఏకవచనం పెట్టుకున్నట్టు పఠతి వచ్చింది. మహోదయ ఒక్కసారి ఏకవారం చెప్పరా మహోదయ? ఒక్కసారి. శిష్యః స్వకీయైః మిత్రైః సహ కక్షాయాం ఉపవిశతి. కక్షాయాం ఉపవిశతి. లేఖం లిఖతి. లేఖం కూర్చున్నాడు, ఇంకా లేఖం రాస్తున్నాడు. లేఖం లిఖతి. పుస్తకాని చ పఠతి. పుస్తకాని చ శబ్దం ఇక్కడ ఇంకా అని అర్థంలో. ఇంకా పుస్తకాలు. పుస్తకాని చ పఠతి. పుస్తకాలు కూడా చదువుతున్నాడంట. ఎవరు? శిష్యుడు. శిష్యుడు. ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ వాక్యం. కొందరు విద్యార్థులు పరీక్షలో పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు, అంటే అనుత్తీర్ణులు అయ్యారు. కేచన ఛాత్రాః పరీక్షాయాం ఉత్తీర్ణాః. కేచన ఛాత్రాః పరీక్షాయాం ఉత్తీర్ణాః. కేచన అనుత్తీర్ణాః చ. కేచన అనుత్తీర్ణాః చ. కొందరు అనుత్తీర్ణులు అయ్యారు, అంటే ఫెయిల్ అయ్యారు. అనుత్తీర్ణాః చ శబ్దం ఇక్కడ వచ్చింది ఇంకా అని అర్థం. కేచన ఛాత్రాః పరీక్షాయాం సప్తమి భక్తి. పరీక్షా శబ్ద స్త్రీలింగంలో ఉంది కాబట్టి సప్తమి భక్తి ఏకవచనం వస్తుంది. ఏకవచనం వస్తుంది. పరీక్షాయాం కేచన ఛాత్రాః పరీక్షాయాం ఉత్తీర్ణాః కేచన అనుత్తీర్ణాః చ. అభవన్ కేచన అభవన్ అనుత్తీర్ణాః చ. అభవన్ వస్తుందేమో అండి. అభవన్ పెట్టుకోవచ్చు కదా. ఏంటండి? అభవన్ అనుత్తీర్ణాః అభవన్ చెప్పుకోవచ్చు. క్రియాపదం కూడా చెప్పుకోవచ్చు. మనం క్రియాపదాలను ఉపయోగించడం లేదు కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం లేదు అంతే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వాక్యం అండి. కొంతమంది ఆటగాళ్ళు అంటే క్రీడకులు, కొంతమంది క్రీడకులు క్రీడాక్షేత్రంలో బంతితోటి ఆడుతున్నారు. కేచన క్రీడకాః కేచన క్రీడకాః క్రీడాక్షేత్రే కేచన క్రీడకాః క్రీడాక్షేత్రే కందుకేన క్రీడంతి. కందుకేన క్రీడంతి. కేచన క్రీడకాః క్రీడాక్షేత్రే కందుకేన క్రీడంతి. ఓకే, నెక్స్ట్. ఇంకు డబ్బాలో ఇంకు ఉంది లేదా
శిరాబుడ్డిలో ఇంకు ఉంది అని చెప్పుకున్నాం. దీనికి శిరాబుడ్డికి ఏం చెప్పాం? మసీ పాత్రే అని చెప్పాం. మసీ పాత్రే మసీ వర్తతే. మసి అంటే ఇంకు. ఇక్కడ మసీ పాత్రే మసీ వర్తతే. మసీ పాత్రే మసీ వర్తతే అంటే ఇంకు ఉంది. నెక్స్ట్, నీ లేఖనితో 4 పేజీలు రాయి అని చెప్పాను. స్వస్య లేఖన్యా, నీ పేజీతో 4 పృష్ఠములు అంటే 4 పేజీలు రాయి. ఇది వాక్యం. స్వస్య లేఖన్యా, స్వస్య లేఖన్యా, స్వస్య లేఖన్యా 4 పృష్ఠాని లిఖ. 4 పృష్ఠాని లిఖ. పృష్ఠం శబ్దకి నపుంసకలింగం, అందుకే 4 పృష్ఠాని లిఖ. స్వస్య లేఖన్యా 4 పృష్ఠాని లిఖ. లిఖకి కర్త ఎవరు? త్వం. స్వస్య లేఖన్యా 4 పృష్ఠాని లిఖ. అస్తు. అంతిమ వాక్యం. అనుశాసనాన్ని పాలించు. అనుశాసనాన్ని పాలించు. అనుశాసనం పాలయ. అనుశాసనం పాలయ. అనుశాసనం పాలయ. డైరెక్ట్ గా రాసినప్పుడు దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు. కృదంత శబ్ద యోగంలో షష్ఠి విభక్తి అని చెప్పాను ఇంత ముందుకు. అనుశాసనస్య పాలనం కురు రాసుకుని, ఇది కూడా రాసుకుని. లేదా అనుశాసనస్య పాలనం కురు. అనుశాసనస్య పాలనం కురు. అనుశాసనస్య పాలనం కురు. ఇక్కడ పాలనం శబ్దం కృజంతంతో తయారైంది కాబట్టి, కృతి ప్రయోగంతో తయారైంది కాబట్టి దాని ముందు షష్ఠి విభక్తే పెట్టుకోవాలి. కృదంత శబ్దం ఎప్పుడు ఉపయోగించినా దాని ముందు ఖచ్చితంగా షష్ఠి విభక్తే ఉంటుంది. లేదంటే డైరెక్ట్ రాసేసుకో. అనుశాసనం పాలయ డైరెక్ట్ గా. లేదంటే అనుశాసనస్య పాలనం కురు అంటే అనుశాసనాన్ని పాలించు అని అర్థం. ఓకే అండి. నెక్స్ట్ మనము కొన్ని ధాతులను ఉపయోగించి వాక్యాలు చెప్పుకున్నాం. దాంట్లో మొట్టమొదటి వాక్యం, అతడు భూమి మీద కూర్చున్నాడా? సహా పృథివ్యాం ఆస్తే. సహా కూర్చుంటున్నాడు. సహా పృథివ్యాం లేదా భూమౌ ఆస్తే. ఆస్తే. నీవు కూర్చుంటున్నావు. త్వం ఆస్సే. ఆస్సే. త్వం ఆస్సే. త్వం ఆస్సే. నేను కూడా కూర్చుంటున్నాను. అహం ఆసే. అహం ఆసే. క్రమంగా చెప్పాను. సహా భూమౌ ఆస్తే. సహా భూమౌ. త్వం భూమౌ ఆస్సే. ఆస్సే. అహం భూమౌ ఆసే. ఇది వాక్యం అండి, మొదటి వాక్యం. నెక్స్ట్ మహోదయ, సహ పృథివ్యాం ఆస్తేవా? సహ పృథివ్యాం ఆస్తే. ఆస్తే. ఇది ప్రథమ ఏకవచనం. త్వం పృథివ్యాం ఆస్తే. రెండో, నీవు భూమి మీద కూర్చుంటున్నావు. నీవు అని చెప్ప కదా, నీవు అంటే మధ్య పురుషుడికి రావాలి. త్వం పృథివ్యాం ఆస్తే. మధ్యం పురుష ఏకవచనం. ఆస్తే. ఆస్తే కలిపి అక్కడ పైన తే కలిపి కింద సే కలిపి ఆస్తే. నేను కూడా కూర్చుంటున్నాను. అహం ఆసే. అస్తు. రెండవది, అతడు కూర్చున్నాడు. అదేనా? సహ ఆస్త. సహ ఆస్త. నీవు కూడా కూర్చున్నావు. త్వం ఆస్థాహ. త్వం ఆస్థాహ. త్వం ఆస్థాహ.
నెక్స్ట్ నేను కూడా కూర్చున్నాను. అహం ఆసి, అహం ఆసి, అహం ఆసి. నెక్స్ట్ అతడు కూర్చుంటాడు భవిష్యత్ కాలమేనా. సహ ఆశిష్యతే, సహ ఆశిష్యతే, సహ ఆశిష్యతే. అతడు కూర్చుంటాడు అంటే భవిష్యత్ కాలంలో ఉంది కదా, సహ ఆశిష్యతే. ఇంకా అండి నెక్స్ట్ వాక్యం చెప్పండి ఇక్కడి నుంచి. మీరిద్దరు కూడా కూర్చుంటారు. మీరిద్దరు కూడా కూర్చుంటారు. యువాం, యువాం ఆశిష్యేతే, యువాం ఆశిష్యేతే. నెక్స్ట్ మీరందరూ కూడానా స్వామి సుచానంద గారు? మేమందరం కూడా కూర్చుంటాం. మేమందరం, మేమందరం ఉన్నప్పుడు వయం, వయం ఆశిష్యామహే, మేము కూడా ఆశిష్యామహే, ఆశిష్మహే. వయం ఆశిష్యామహే, వయం ఆశిష్యామహే. జీ నెక్స్ట్ వాక్యం అండి. వాళ్ళందరూ రేపు కూర్చుంటారు. మీరందరూ ఈ రోజు వాళ్ళందరూ రేపు కూర్చుంటారు అన్నప్పుడు తే, వాళ్ళందరూ తే స్వహ ఆసితారః, తే స్వహ అంటే రేపు, ఆసితారః రేపు కూర్చుంటారు. తర్వాత మీరందరూ ఈ రోజు కూర్చున్నారు. మీరందరూ కూర్చున్నారు అయిపోయింది. ఈ రోజు కాబట్టి లుంగులకారం తీసుకోవాలి. లుంగులకారం ఏమొస్తుంది? మీరందరూ అంటున్నాం కాబట్టి యూయం, యూయం ఆసీధ్వం, యూయం ఆసీధ్వం. లుంగులకారం మధ్యం పురుషు బహువచనం. యూయం ఆసిధ్వం, ఆసిధ్వం. నెక్స్ట్ అండి. రామ లక్ష్మణులు అడవిలో కూర్చొని ఉండేవారు. రామ లక్ష్మణౌ అరణ్యే ఆసాతాం, సారీ క్షమ్యతాం, రామ లక్ష్మణౌ అరణ్యే ఆసాం చక్రే, ఆసాం చక్రాతి. ఇద్దరు కాబట్టి ఆసాం చక్రాతే. రామ లక్ష్మణౌ అరణ్యే ఆసాం చక్రాతే, అడవిలో కూర్చొని ఉండేవారు. ఆసాం చక్రాతే లిట్ల కాలంలో ప్రథమ పురుషు ద్వివచనం. రామ లక్ష్మణౌ అరణ్యం ఆసాం చక్రాతే, లేదా సప్తమిభక్తి ఆధారంగా ఉంది కాబట్టి అరణ్యే ఆసాం చక్రాతే అలా రాయొచ్చు. జీ నెక్స్ట్. వాళ్ళందరూ కూర్చుని ఉండుదురుగాక. ఆశ్రయంలో ఆశీర్వాదం ఇస్తున్నాం. వాళ్ళందరూ కూర్చొని ఉండురుగాక, లేదా మీరందరూ కూర్చుందురుగాక, లేదా మీరందరూ కూర్చుందురుగాక. జీ తే, తే తే ఆశిశీరన్, తే ఆశిశీరన్, లేదా తే ఆశీస్ యూయం మీరందరూ కూర్చొని ఉండురుగాక, యూయం ఆసీధ్వం, ఆసీరన్ లేదా తే ఆసిరన్, లేదా యూయం ఆసీధ్వం, ఆసీధ్వం మీరందరూ కూర్చొని ఉండురుగాక. తర్వాత కూర్చోవాలి, వాళ్ళిద్దరూ కూర్చోవాలి, నేను కూర్చోవాలి. వాళ్ళిద్దరు కూర్చోవాలి అన్నప్పుడు ఇది లోట్లకారంలో ఉద్లింగని చెప్తున్నాము. వాళ్ళిద్దరు తౌ ఆసాతాం,
లేదా నీవు విధిలింగంలో కూర్చోవాలి మహోదయ. నీవు ఏంటండి కూర్చోవాలి. నీవు అన్నప్పుడు త్వం ఆసస్వ, త్వం ఆసస్వ, ఇది లోట్ల కాలంలో. విధిలింగంలో రాశామనుకోండి త్వం ఆసీథాః, త్వం ఆసీథాః, త్వం ఆసీథాః. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చోవాలి. తౌ ఆసాతాం, తౌ ఆసాతాం, ఇది లోట్లకారం ప్రథమ పురుష ద్వివచనం. దీన్ని విధిలింగంలో రాసినామంటే తౌ ఆసీయాతాం లేదా తౌ ఆసీయాతాం అంటే లోట్లకారంలో ఉపయోగించవచ్చు, విధిలింగంలో కూడా రాయొచ్చు. తౌ ఆసీయాతాం లేదా తౌ ఆసాతాం. అస్తు. ఇంకా నేను కూర్చోవాలి. నేను కూర్చోడు. అహం ఆసై, ఆసై లేదా అహం ఆసీయ విధిలింగంలో అయితే, అహం ఆసీయ లోట్లకారంలో అయితే అహం ఆసై లేదా ఆసీయ. ఇది అండి. నెక్స్ట్ వాళ్ళిద్దరూ బాగా కూర్చొని ఉంటే కింద పడి ఉండేవారు కాదు. వాళ్ళందరూ బాగా కూర్చొని ఉంటే ఇప్పుడు కింద పడేవారు కాదు. కింద పడి ఉండేవారు కాదు. వాళ్ళిద్దరు కదా, వాళ్ళందరూ. ఓ వాళ్ళందరా, ఓకే అండి. యది తే ఆశిష్యంత, తే 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 సమ్యక్ ఆశిష్యంత, తే సమ్యక్ ఆశిష్యంత తర్హి 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 నా ఆపతిష్యంత, నా ఆపతిష్యంత, అపతిష్యత్ అపతిష్యతాం అపతిష్యత్ అపతిష్యతాం అపతిష్యన్, తే అపతిష్యన్, తే అపతిష్యన్. మళ్ళీ చెప్తున్నా ఒకసారి. తే సమ్యక్ ఆశిష్యంత తర్హి తే అపతిష్యన్, వాళ్ళు కింద పడేవారు. తే నా అపతిష్యన్, తే నా అపతిష్యన్, కింద పడేవారు కాదు. ఇది అపతిష్యని పథధాతుకి లింగులకారం ప్రథమ పురుష బహువచనంలో. అపతిష్యత్ అపతిష్యతాం అపతిష్యన్ నా అపతిష్యన్. యది తే సమ్యక్ ఆశిష్యంత తర్హి తే అపతిష్యన్, వారు కింద పడేవారు కాదు. తే నా అపతిష్యన్, కింద పడేవారు కాదు. జీ ఓకే అండి. ఇంకా ఉన్నాయా? సమాప్తం మహోదయ. ఓకే అండి. కొన్ని ఇక్కడ అశుద్ధ వాక్యాలు ఇచ్చారండి మహోదయ. మహోదయ జీ మహోదయ, చెప్పండి. ఇప్పుడు ఈ లాస్ట్ లోని అపతిష్యన్ అనేది ఏది వస్తుంది అండి? ఇది లింగులకారం అండి. పథధాతుకి లింగులకారం తీసుకోవాలి. అది కూడా అంతిమ లకారం పథధాతు. అపతిష్యత్ అపతిష్యతాం పతతి పతతః పతంతి ఆ రూపం నడుస్తుంది. దాన్ని లింగులకారంలో రూపం రాశామనుకోండి అపతిష్యన్ వస్తుంది మనకు. అది అంటే పరస్మపద ధాతు, ఇదేమో ఆత్మనేపథ ధాతు. ధన్యవాదాలు. ఇక్కడ అశుద్ధ వాక్యాలు ఇచ్చాయండి. లిఖితం ఇచ్చాడు, లిఖితం కాదు లేఖితం ఉండాలి. దుగ్ధం ఇచ్చాడు, దుగ్ధం కాదు దగ్ధం ఉండాలి కాల్చడం కోసం. స్వాది దోగ్ధం, దగ్ధం కాదు ఇది. దుగ్ధం అంటే పిండటం కోసం, పాలు పిండటం కోసం. దోగ్ధం అలా ఉండాలి. దోగ్ధం అంటే పిండటం కోసం. ఇక్కడ తప్పించాడు, దుగ్ధం ఇచ్చాడు. నెక్స్ట్ సహితం ఇచ్చాడు అశుద్ధ వాక్యంలో. సహితం కాదు సోఢం, సహించడం కోసం. నెక్స్ట్ ప్రచ్చితం ఇచ్చాడు. ప్రచ్చితం కాదు ప్రష్టుం, అడగటం కోసం. నెక్స్ట్ రెండవ వాక్యంలో పఠితుం మనాహ, మనము
133 నియమం ప్రకారంగా పఠిత్వంలో ఉండే అంతిమ మకారం వెళ్ళిపోతుంది చెప్పాం. ఎప్పుడు పక్కన మనశ్శబ్దం కానీ కామశబ్దం కానీ ఉంటే. కానీ ఇక్కడ ఆ మకారం తీసివేయకుండా బింది ఎలా పెట్టాడు, అందుకే అది తప్పు. పఠితు మనాహ అని చెప్పాలి, పఠిత్తు మనాహ కాదు. అదేవిధంగా పఠిత్తు కామహ ఇచ్చాడు, పఠిత్వంలో బింది తీసేసి పఠితు కామహ అని శుద్ధ వాక్యాలు ఇచ్చారు. ఓకే అండి, ఈ రకంగా మనకు 36వ అభ్యాసంలో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఆన్సర్ చెప్పుకున్నాము. మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి, లేదంటే రేపు మనం కొన్ని 37వ అభ్యాసంలో కొన్ని నియమాలు ఉన్నాయి, అవి చెప్పుకున్న తర్వాత 38వ అభ్యాసం కూడా ప్రయత్నం చేద్దాం మొదలు పెట్టడం కోసం. రేపు తెలుగు వాక్యాలు రేపు చెప్పేస్తాము. తెలుగు వాక్యాలతో పాటు 38వ అభ్యాసం మొదలు పెట్టుకోవచ్చు మనం. దాంట్లో లెప్ ప్రత్యయం వస్తుంది, ఇంకా త్వా ప్రత్యయానికే ఇంకా ఏ విధంగా మార్పులు వస్తాయని చెప్పేది మనకు 38వ అభ్యాసంలో మనం చూద్దామండి. 39వ అభ్యాసం మనకి 133వ నియమం ప్రకారం వక్తు కామహ ఇది ఉంది కదండి, దీనికి శబ్ద రూపం కూడా వస్తుందండి. వక్తు కామహ, వక్తు కామో, వక్తు కామహ జీ నడిపించవచ్చండి. కానీ దీని ప్రయోగం ఎక్కడ ఏ రకంగా ఉపయోగించాడని చూసుకోవాలి. ప్రయోగం కూడా కనిపించాలి కదా, రూపం నడిపించుకోవచ్చు. ఎందుకంటే పుల్లింగంలో ఉంది కామహ శబ్దం. ఇప్పుడు ఈ శబ్దంతో వచ్చినప్పుడు కేవలం ఇక్కడే ఉపయోగిస్తాము అన్నమాట. ఓకేనా? ఈ 2 శబ్దాల వరకునండి, అంతే కదా. ఈ 2 ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం అంటే తుమ్ముని ప్రత్యయంతో ప్రయోగం వచ్చినప్పుడు ఆ తుమ్ముల్లో ఉండే మకారం తీసివేయాలి అంటే అంతిమంలో ఉండే పక్కన కామశబ్దం కానీ మనశ్శబ్దం కానీ ఉండాలి అని అంటున్నాను. అది గమనించాల్సిన విషయం. అది ఉందనుకోండి, మనశ్శబ్దం కానీ కామశబ్దం కానీ, ఆ పఠితంలో ఉండే మకారం తీసివేస్తాము. అలా ఉంటే చేస్తాము, లేకపోతే లేదు. మామూలుగా ఎలా ఉందో అలా ఉంటుంది. పఠితం మా యుక్తంగా ఉంటుంది, మాతో కూడుకొని ఉంటుంది. పఠితుం, గంతుం, హసితుం అలాగా. అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు అంటే రేపు చూద్దామండి. అథ మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.